తులసి మహత్యం వింటే చాలు, కోటి గోవులను దానం చేసిన పుణ్యఫలం, ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి. అందరికీ నమస్కారం. తులసి చెట్టు యొక్క మహత్యం గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. తులసి చెట్టును హిందువులు పవిత్రమైన మొక్కగా భావిస్తారు, కానీ తులసి చెట్టు యొక్క మహిమ గురించి చాలామందికి తెలియదు. తులసి మొక్క మహిమ గురించి విన్నా, చెప్పినా, చదివిన, వినిపించిన సకల శుభాలు కలుగుతాయి, పాపాలన్నీ తొలగి కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుంది. తులసి అనే పదాన్ని రెండు విధాలుగా విభజిస్తారు. దీంట్లో అంటే మృత్యువులసి అంటే ధిక్కారం చేసేది అని అర్థం, మృత్యువులు ధిక్కరం చేసేది అని అర్థం, మొత్తంగా మృత్యువును ధిక్కారం చేసేది అని అర్థం. తులసి మొక్క మహిమ గురించి స్కంద పురాణం, పద్మ పురాణం, వాయు పురాణం, మాఘ పురాణం, బ్రహ్మవైవర్ధన పురాణం, గరుడ పురాణం మరియు వేదాలలో కూడా వివరించడం జరిగింది. తులసి మొక్క మొదట్లో సమస్త తీర్థాలు, మధ్య భాగంలో సమస్త దేవతలు, కొనలయందు సమస్త వేదాలు ఉంటాయి. తులసి మొక్కను దర్శించి ఒక్క నమస్కారం చేస్తే చాలు, బ్రహ్మ హత్య మొదలైన ఘోర పాపాలు నశించి కోటి గోవులను దానం చేసినంత ఫలితం కలుగుతుంది. తులసి జననం గురించి తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు, మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి, సకల పాపాలు తొలగిపోతాయి. ఈ కథ ఏంటో ఇప్పుడు మనం మా వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. తులసి పూర్వజన్మలో ఒక మధురానగరిలో ఒక గోపకన్య శ్రీకృష్ణుని అనురాగ పాత్రురాలు. వీరి ప్రళయ కార్యకాల పాల ఓర్వలేని రాధాదేవి ఆమెను నీవు భూలోకంలో పుట్టదవుగాక అని శపించింది. దానికి గోపకన్య భయపడి గోపాలుని శరణు వేరింది. అతను కరుణించి, నీవు భూలోకంలో పుట్టిన తర్వాత కొంతకాలం పాటు నీవు నా గురించి తపస్సు చేస్తే నీవు నా అంశంలో చేరిపోతావు అని అభయమిచ్చి ఆమెకు శ్రీకృష్ణుడు భయం పోగొట్టాడు. ఆమె ఆ శాపం కారణంగా భూలోకంలో కార్తీక పౌర్ణమి శుక్రవారం రోజు మాధవి ధర్మధ్వజరాజు దంపతులకు కుమార్తెగా జన్మించింది. దేనితోనో సాటి రాణి. ఆమె అందచందాలను చూసి ఆమె తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. ఆమెకు తులసి అని నామకరణం చేశారు. ఆమె అల్లారు ముద్దుగా పెరిగి యుక్త వయసుకు వచ్చింది. యవ్వన దశలో ఎవరు ఎంత చెప్పినా బాధరి వనానికి పోయి తపస్సు చేసింది. తపస్సు ఫలించి బ్రహ్మ ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి తులసీమాత శ్రీ మహావిష్ణువు నాకు భర్తగా కలిగేటట్లు అనుగ్రహించమని కోరుకుంది. గోపాల అంశగల సుధామ గోపాలుడు రాధాదేవి శపించబడి భూలోకంలో శంకర్చూడు అనే రాక్షసుడుగా జన్మించి బ్రహ్మదేవుని అనుగ్రహం వలన తాను ఎవరి చేతిలో చావకూడదు అనే వరాన్ని కోరుకున్నాడు. కానీ బ్రహ్మ ఒక షరతు పెట్టాడు. శంఖచూర్ణుడు భార్యలో ఏ ఒక్కరైనా సరే శారీరకంగా గాని మానసికంగా గాని తన శీలాన్ని కలంకాపరుచుకుంటే శంఖచూర్ణుడు చావు తప్పదు అని వరం ఇస్తాడు. ఈ సంఘటన తర్వాతే శంకర్ సూర్యుడు తులసిని మోహించి గాంధర్వమున నారదముని ఆదేశం మేరకు వివాహం చేసుకుంటాడు. శంఖచూర్ణుడు తులసితో ధర్మాన్ని చక్కగా నడుచుకుంటూ సుఖంగా కాలం గడుపుతున్నారు. అజైత్వాన్ని జయించాలని కోరిక అతనిలో జన్మించింది. అతని విజయం మన చాలా ఎక్కువైంది. దేవతల త్రిమూర్తులను శరణు వేడారు. దానికి బ్రహ్మ వరమిచ్చింది, నేనే అందుకు నేనేమీ చేయలేను అని చెప్తాడు. ఇక మహావిష్ణువుకి ఆ మహాశివుడు తన త్రిశూలం ఇచ్చి రాక్షసులతో యుద్ధం చేయమన్నాడు. ఆ యుద్ధం మహాభయంకరంగా జరుగుతూనే ఉంది. శ్రీ మహావిష్ణువు వృద్ధ బ్రాహ్మణ వేషంలో శంఖచూర్ణుడిని యాచించి సర్వమంగళమైన కృష్ణ కవచాన్ని గ్రహించి శంకర్ చూర్ణుడిగా మాయవేషంలో తులసి ఇంటికి పోయాడు. ఆమె తన భర్త యుద్ధంలో గెలిచి వచ్చాడని భ్రమించి అతను కోరిన విధంగా దగ్గరికి వెళ్లి మోహించింది. వెంటనే ఆమెకు వ్రత భంగం జరిగిపోయింది. ఇంతలోనే ఆమె వచింపబడినట్లు గ్రహించి వెంటనే ఆమె లేచి దూరంగా నిలబడి దుఃఖిస్తూ, మరో జన్మలో నీవు రాయిగా మారిపోదువుగాక అని తీవ్రంగా శపించి అతను శ్రీ మహావిష్ణువుగా గుర్తించి పాదాలపై పడి క్షమించమని కోరుకుంటుంది. దానికి నారాయణుడు, తులసి నీవు రెండు లక్ష్మీబాయి నాతో శాశ్వతంగా నివసిస్తావు అని అనుగ్రహించి ఈ వర్తమాన కాలంలో నీ శరీరం గండకీ నదిగా, నీ శిరోజాలు తులసి మొక్కలుగా మారిపోతాయి అని పత్రాల కంటే పూల కంటే తులసీదేవి పూజకు ఎంతో ముఖ్యమైనదిగా అర్థమవుతుంది. ఈ మూడు లోకాలలో అలాగే వైకుంఠంలో మీ తులసి సమస్త పుష్పాల కంటే శ్రేష్టమైనది అవుతుంది. ఎవరైతే తులసి పత్రాజలంతో స్నానం చేస్తారో వారు సర్వతీర్థ స్నానఫలం, సమస్త యజ్ఞ దీక్షల ఫలం పొందుతారు. తులసి ఎందుకు సమస్త దేవతలు నివసిస్తారు. అలాగే ఆ పవిత్ర గండకీ నదిలో నేను సాలగ్రామ రూపంలో ఉంటాను. అక్కడ ఒక విశిష్ట కీటకం నా లోపలికి చేరి చక్రాలు రచిస్తుంది. సాలగ్రామం ఉండి పూజకు తులసి లేకపోతే జన్మజన్మంతరాలలో భార్య విచ్చేయడం కలుగుతుంది. తులసి శంఖం సాలగ్రామం ఒకచోట ఉంచిన వారు నాకు ఎంతో ప్రియమైన వారు అవుతారు అని ఆమెకు సమాధానపరిచి శ్రీ మహావిష్ణువు అభయమిచ్చాడు. పూర్వం కైలాసంలో పార్వతీదేవిని చెలిక తెలుగు తులసి జననం గురించి వివరించమని
ప్రార్థించగా పార్వతీదేవి ఇలా చెప్పింది, పూర్వం కైలాస శిఖరాన బ్రహ్మదేవుడు అనే సద్బ్రహ్మణుడు అలాగే బృంద అనే భార్యతో కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. బృంద భర్త చెప్పినట్లు నడుచుకుంటూ ఎల్లప్పుడూ దేవ కార్యాలు చేస్తూ పూజ చేస్తూ ఉండేది. ఆ ధర్మదేవుడు శివకృష్ణ నామాలను గానం చేస్తూ పర్యటన చేస్తూ ఉండేవాడు. ఆ ధర్మదేవుడు తన సుందరకంఠంతో ఎప్పుడూ కూడా భగవాన్ నామాన్ని గానం చేస్తూ అందరినీ ఆనందంబ చేస్తూ ఉండేవాడు. ఒకరోజు బృంద తన భర్త సభ యందు ఉండడం వలన మధ్యాహ్న భోజన కాలం దాటిపోయింది. కానీ భర్త భుజంపకుండా తినకూడదు కాబట్టి మనసులో ప్రతిదేవుని నమస్కరించుకొని నీటిని తాగింది. అదే సమయంలో ఇంటికి వచ్చిన ధర్మదేవుడు భార్య నీళ్లు తాగడం చూస్తాడు. తన భార్య తన కన్న ముందే నీరు తాగడం చూసి కోపంతో రాక్షసివి కమ్మని శపిస్తాడు. తన భర్త ఇచ్చిన శాపం కారణంగా వెంటనే రాక్షసి అయి కైలాస శిఖరంలో తిరుగుతూ ఉండేది. ఆకలి వేస్తే దారిన పోయిన జంతువులను మనుషులను తింటూ ఉండేది. కానీ గోవులను బ్రాహ్మణులను హరివక్ర జోలికి పోయేది కాదు. తక్కిన ఇతర ప్రాణులను తింటూ కాలం గడుపుతూ ఉండేది. ఒకరోజు 3 రోజులైనా ఆహారం తినలేదు. దేన్నైనా తినాలని ఆలోచిస్తూ ఉండగా అక్కడ ప్రాణులన్నీ సయో ప్రభావం కలిగాయి. ఇక అక్కడ బ్రాహ్మణులు కృష్ణా నామాన్ని ధ్యానం చేస్తూ ఉన్నారు. ఇక రాక్షసి రూపంలో ఉన్న బృంద అక్కడ నామాన్ని వింటూ ఉంది. ఇక అలా వింటూ ఆకలి భరించలేక కైలాస శిఖరంలో చనిపోయిందని చెలికత్తెలతో పార్వతీదేవి చెబుతూ ఉంది. పార్వతీదేవి చెలికత్తెలతో ఇలా చెప్పసాగింది, ఈ విధంగా బృంద రాక్షసి రూపంలో చనిపోయి 1 సంవత్సర కాలం అయింది. ఒకరోజు మహాశివుడు నాతో వన శోభ చూస్తూ కైలాస శిఖరానికి చేరాము. మాకు అక్కడ మరణించిన బృంద యొక్క రాక్షసి శరీరం కనిపించింది. ఆ శరీరం చూసి మేము ఆశ్చర్యపోయాము. ఆశ్చర్యం అత్యంత శోభాయమానంగా వెలగడం చూసాము. అప్పుడు మహేశ్వరుడు నాతో, చూశావా, నిత్య భక్తుడైన బ్రాహ్మణుడి భార్య పరమహర్షిని అయిన బృంద దైవ వశమును రాక్షసి ఇక్కడ దేహాన్ని త్యాగం చేసింది. ఆ శరీరం ఏ విధంగా ప్రకాశిస్తుందో చూసావా, దేహం వదిలి సంవత్సరమైనా చెడిపోక శోభాయమానంగా వెలుగుతూ ఉంది చూడు. ఆ శోభకు కారణం ఈ బృంద చివరి క్షణంలో ఆకలితో కృష్ణ నామం జపిస్తున్న గానం విన్నది. ఆ విధంగా బృంద కోటి దివ్వెల కాంతి వలె వెలుగుతూ ఉంది. ఈ బృంద ధర్మదేవుని భార్య శాపవశమున రాక్షసి అయింది. బ్రహ్మ హత్య చేయలేదు. ఇలాంటి ఉత్తమురాళ్ల భక్తి వృధా కాదు. ఈ బృంద భూలోకంలో వృక్షరూపం ధరించి శ్రీ మహావిష్ణువుకు ప్రీతి కలిగిస్తుంది. కాబట్టి ఓ గుణములారా, మీరందరూ ఈ శరీరాన్ని తీసుకొని పోయి భూమియందు నాటిరండి. ఈ బృంద యొక్క పత్రం వలన స్వయంగా శ్రీహరి పూజితుడు అవుతాడు. తులసి ప్రతి ఒక్క ఆకులను ద్వాదశాక్షరి మంత్రం ఉంది. ఉమామహేశ్వరులకు బృంద అధిష్టాన దేవత. తులసి ఆకులతో ఏ భక్తులు అయితే విష్ణువును పూజిస్తారు అలాంటివారు ఎలాంటి పాపాలైనా నశిస్తాయి అని గుణగుణాలను చెప్పాడు. ఇక అదే సమయంలో ధర్మదేవుడు బృందావయోగం వలన దుఃఖిస్తూ క్షీణించి అక్కడికి వచ్చాడు. బృందా బృందా అంటూ అక్కడికి వచ్చాడు. ఓ ప్రియా, నీవు ఎక్కడ? నేను పాపిని, నిర్దోషివైన నిన్ను రాక్షసిని అవ్వమని శపించాను. నేను ఉత్తమ మానవుడిని కాదు అని నిందించుకుంటూ వచ్చాడు. అక్కడ పరమేశ్వరుడిని చూసి సాష్టాంగ నమస్కారం చేశాడు. అక్కడ జరిగిందంతా మహేశ్వరుడు ధర్మదేవునితో చెప్పాడు. అప్పుడు ధర్మదేవుడు మహాశివుని ఇలా అన్నాడు, దేవా, బృంద తులసి చెట్టుగా అయినప్పుడు నాకు ప్రియమైన ఆ వృక్ష మూలాన్ని అవుతాను అని పలుకుతాడు. దానికి శంకరుడు తదాస్తు అంటాడు. ఆ విధంగా ధర్మదేవుడు తులసికి మూలమయ్యాడు. తర్వాత శివుని ఆజ్ఞ ప్రకారం ప్రమదగణములతో ఆనందంతో భూమండలం వచ్చి ఈ దేహాన్ని యమునా నది అంటూ నాటారు. అనంతరం శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన కార్తీక మాసంలో అమావాస్య ప్రాంతాకాలంలో తులసి విష్ణువుకు శివునికి ప్రీతిగా ఆవిర్భవించింది. తులసి ఆవిర్భవించిన వెంటనే శివునితో నారాయణుడు భూలోకం వచ్చి తులసిని చూశాడని పార్వతీదేవి చలిగత్తెలతో చెప్పింది. ఒకసారి శంకరుడు నారద మహర్షితో ఇలా అన్నాడు, నారద, తులసి మహత్యం వినుము. అది విన్న మానవుడు సర్వపాపాల నుండి విముక్తుడు అవుతాడు. తులసి దర్శనం స్పర్శ వలన తులసి మానవుల పాపాలను సర్వదా నశింపజేయును. ప్రాంతాకాలంలో లేచి చక్కగా స్నానం చేసి తులసిని చూస్తే నిశ్చయంగా సర్వభూతాలు దర్శించిన ఫలితం కలుగుతుంది. శ్రీ మహావిష్ణువును ప్రత్యక్షంగా దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యం కలుగుతుందో తులసి చెట్టు దర్శనం అంతటి ఫలితాన్ని ఇస్తుంది. తులసి దర్శనం వలన జన్మాంతరంలో చేసిన పాపాలు నశిస్తాయి. ఎవరైతే తులసీదళములను పట్టుకుంటారో అలాంటి వారి సర్వపాపాలు నశించి దక్షిణం పవిత్రులు అవుతారు. తులసిని తాకడమే స్నానం, తులసిని స్మరించడమే తప్ప ముట్టుకోవడమే ముక్తి. కాబట్టి సర్వదా ఎవరైతే తులసిని ప్రదక్షిణం చేస్తారో వారు స్వయంగా శ్రీ మహావిష్ణువుకు ప్రదక్షిణం చేసినట్లే అవుతుంది. ఇందులో ఎటువంటి సందేహము లేదు. నారద, ఏ వ్యక్తి తులసి మొదటిలో ఉన్న మట్టితో తలకు గంట ప్రదేశంలో, చెవులు, హృదయం దగ్గర గుండె ప్రదేశంలో
పాసనం నాభియందు తిలకంగా ధరిస్తారు, అతడు పుణ్యాత్ముడు అవుతాడు. కార్తీక మాసం తులసి వనంలో హరిని పూజించిన వారికి 10,000 ఆవులను దానం చేసినంత ఫలితం, అలాగే 100 యజ్ఞాల ఫలితం పొందుతారు అని మహాశివుడు నారదుడితో చెప్పాడు. స్కంద పురాణంలో వైశాఖ కాండంలో తులసి మహత్యం తెలిపే ఒక కథ ఉంది. ఈ కథను విన్న వెంటనే సకల పాపాలు పోయి కోటి జన్మలో పుణ్యఫలం కలుగుతుంది. ఈ కథ ఏంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు కాశ్మీర దేశంలో హరిమేధుడు అని ఇద్దరు బ్రాహ్మణ శ్రేష్ఠులు ఉండేవారు. వారు ఒకసారి తీర్థయాత్రలు చేస్తూ మహారాజ్యం గుండా ప్రయాణిస్తూ ఉన్నారు. వారికి ఒకచోట తులసి కోట కనిపించింది. దాన్ని చూసిన సుమేధుడు భక్తితో ఆ తులసి కోటకు ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేశాడు. దీన్ని గమనించిన హరిమేధుడు ఎందరో దేవతలు తీర్థయాత్రలు ఉండగా దీనికి ఎందుకు అంత భక్తితో ప్రణామం చేస్తున్నావో అని అడిగాడు సుమేధుడు. అప్పుడు ఇలా సమాధానం చెప్పాడు. ప్రాచీన కాలంలో దేవదానవులు క్షీరసాగ మథనం చేశారు. అప్పుడు లక్ష్మీదేవి కల్పవృక్షం ఐరావతం చంద్రుడు ధన్వంతరి ఉద్భవించిన తర్వాత జనన మరణాలు లేకుండా చేసి అమృత కలశం ఆవిర్భవించింది. అప్పుడు దాన్ని తీసుకొని సంతోషించాడు శ్రీమహావిష్ణువు. అప్పుడు శ్రీమహావిష్ణువు కంటి నుండి కొన్ని ఆనందబాష్పాలు అమృతం మీద పడ్డాయి. వెంటనే వాడి నుండి తులసి మొక్క మొలచింది. ఇక బ్రాహ్మదీ దేవుళ్ళు దేవతలు లక్ష్మీని తులసిని శ్రీహరి సేవకు సమర్పించారు. దానికి శ్రీమహావిష్ణువు చాలా సంతోషించారు. అప్పటి నుండి తులసి విష్ణుమూర్తికి మిక్కిలి ప్రీతిపాత్రురాలు అయింది. అప్పటి నుండి తులసి హరిప్రియ అయింది. అందుకే నేను ఆమె పాదాలకు ప్రణామాలు చేశాను అని చెప్పాడు. వెంటనే వారు కూర్చుని సంభాషించుకుంటున్న వృక్షం నుండి పలపల అనే శబ్దంతో తేజావంతులై ఇద్దరు పురుషులు ప్రత్యక్షమయ్యారు. వారిని చూసి బ్రాహ్మణులు ఇద్దరు భయపడి గజగజ వణుకుతూ ఎవరు మీరు అని అన్నారు. దానికి వారు నమస్కరించి స్వామి, మీరు మాకు ప్రాణదాతలు. నా పేరు అత్తకుడు, నేను దేవలోక వాసిని. నేను లోపాస మహాముని చేసిన అభయాచారిని. ఈ మర్రి చెట్టు మీద రాక్షసుడు ఇక్కడ పడి ఉన్నాను. మీరు ఎంతవరకు విష్ణువు గురించి చెప్పింది అంతటా నా శాప విమోచనం అయింది. ఇదంతా మీ అనుగ్రహం అని విన్నవించుకున్నాడు. ఇక రెండోవాడు కూడా తన కథ గురించి వివరిస్తూ నేను సూర్య ఆజ్ఞను ఉల్లంఘించడం వల్ల బ్రహ్మ రాక్షసుడే ఈ మర్రి చెట్టును ఆశ్రయించాను. ఈరోజు మీరు చెప్పే నారాయణ మహత్యాన్ని తెలుసుకున్నాను. ఆ మహిమను విన్న తర్వాత నాకు శాప విమోచనమైంది అని ఇద్దరూ వివరించారు. ఆదర్శ బ్రాహ్మణులైన మీ ఇద్దరికీ తీర్థయాత్ర ఫలితం ఇక్కడే అయిందని చెప్పారు. దానితో తేజావంతులైన వారు బ్రాహ్మణులకు నమస్కారం చేసి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు. బ్రాహ్మణులు ముక్తిని ప్రసాదించిన విష్ణు ప్రియా తులసి నామాన్ని స్మరిస్తూ ముందుకు సాగారు. కాబట్టి తులసి మొక్కలను నాటండి. పెంచడం వలన ఎంతటి కష్టాలైనా తొలగిపోతాయి. భగవంతుని తులసితో పూజించే వారికి ఫలితం బంగారు పుష్పాలతో పూజించిన అంతటి ఫలితం కలగదు. బ్రహ్మ, ఇంద్రుడు, ఆది దేవతలు అందరూ కూడా తులసితో విష్ణువును పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. తులసి మన ఇంట్లో ఉంటే అన్ని శుభలే జరుగుతాయి. కాబట్టి ఎంతో విశేషమైన ఈ తులసి మహత్యాన్ని వింటే చాలు సకల శుభాలు కలుగుతాయి. కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుంది. ఓం శ్రీ తులసీదేవియే నమః. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో శ్రీ తులసీదేవి నమః అని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి.